ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు వాక్య భాగములో నుంచి ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని ధ్యానము చేద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయములో నుంచి రహస్యమందున్న తండ్రి అనే పదము మనకు 3 చోట్ల ప్రాముఖ్యంగా కనబడుతుంది. 3 సందర్భాలలో మనకిక్కడ కనబడుతుంది. రహస్యమందున్న తండ్రి అని ఎందుకు అక్కడ రాయబడి ఉందో ఈరోజు మనము ధ్యానం చేద్దాము, ప్రార్థన చేసుకుందాము, వాక్యపు వివరణలోనికి వెళ్దాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రహస్యమందున్న తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. కనికరము చూపుటలో ఐశ్వర్యవంతుడు అయిన మా దేవా, నీకు కృతజ్ఞతలు అర్పణలు అర్పిస్తున్నాను. ఇదిగో ఈ ఉదయకాలమున మా ప్రార్థన ఆలకించండి. చెప్పుతున్న ఈ సత్యవాక్యమును అనేకులు విని వారు గ్రహించి వారు బ్రతుకులు మార్చుకోవటానికి, ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా రహస్యమందున్న తండ్రి అనే మాట మనకు కనబడుతుంది. బైబిల్ అంతటిలో ఎక్కడా కూడా రహస్యమందున్న తండ్రి అని బైబిల్లో మనకి కనబడదు. ఈ 6వ అధ్యాయంలో మాత్రమే కనబడుతుంది. రహస్యమందున్న తండ్రి అనంటే ఆయన ఎవరికి కనబడకుండా ఉన్నాడని, ఎవరికి వినబడకుండా ఉన్నాడని, ఆయనను ఎవరు కనుగొనలేరని, ఆయనను ఎవరు తెలుసుకోలేరని అర్థం కాదు. ఆయన అందరికీ పరిచయం అవ్వాలనుకునే దేవుడే. ఆయన స్వరము వినిపించాలనుకునే దేవుడే. అందరికీ ప్రత్యక్షము కావాలనుకునే దేవుడే. ఆయన మరుగై ఉండాలనుకోవటలేదు. కానీ ఆయనను గూర్చి రహస్యమందున్న తండ్రి అని ఎందుకు రాయబడిందో ఈ 3 సందర్భాలు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనకు నేర్పిస్తున్నాయి. మొట్టమొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయములో, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దని వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనిది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ చూడండి, ఈ మొదటి 4 వచనాలలో ధర్మమును గూర్చి మాట్లాడుతున్నాడు, నీతి కార్యాలను గూర్చి మాట్లాడుతున్నాడు. మనుషులకు కనబడాలని చేయొద్దు. మీరు ఎవరికైనా దానం చేసినా, ధర్మం చేసినా మనుషులకు కనబడాలని చేయొద్దు. ఎందుకంటే నీవు మనుషులకు కనబడాలని చేసే ప్రతిదానికి దేవుని యొద్ద నుండి ప్రతిఫలము రాదు అని మనకి వాక్యము సెలవిస్తుంది. అంటే మీరు ఏ ధర్మకార్యము చేసినా, ఏ దానము చేసినా, ఎవరికైనా మీరు సహాయము చేస్తే అసలు ఎవరికి కనబడకుండా జాగ్రత్త పడండి అని అంటున్నాడు. కానీ ఈనాడు మనము సహాయం చేసి 10 మందికి తెలిసేలాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటున్నాం. వరద బాధితులకు సహాయం చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటాము. పేదలకు దుప్పట్లు పంచి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటాం. చేయొచ్చా చేయకూడదా అని అంటే ఇక్కడ వాక్యము మనకు అర్థమయ్యేలా చెబుతుంది ఏంటంటే, చేయొద్దు, అప్పుడే నీవు ప్రతిఫలం పొందుతావు. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకి తప్పట్లేదు. కొన్ని సందర్భాల్లో మనము పబ్లిసిటీ చేసుకుంటూనే ఉన్నాము. అయితే ఇక్కడ మనం దీన్ని ఎలాగ ఆలోచన చేయాలి అనంటే, నీ స్వలాభము కొరకు, నీ సొంత మహిమ కొరకు, నువ్వు గొప్పవాడు అనిపించుట కొరకు 10 మందికి తెలిసేలాగా నీ సహాయము ఉండనివ్వద్దు. అది దేవుని యొక్క ఉద్దేశము.
వాస్తవానికి కొన్ని సందర్భాలలో మనం చేసే క్రియలు ఇతరులకు తెలియాలి అనేది కూడా వాస్తవమే. ఎందుకంటే ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చూస్తే 5వ అధ్యాయము 15వ వచనము. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండు వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. కొన్ని సత్క్రియలు అవసరాన్ని బట్టి తెలియజేయాలి, కొన్ని సత్క్రియలు అసలు చెప్పకూడదు. అలా చెప్పటం వలన దేవునికి మహిమ రాదు, నేను గొప్పవాడిని అనిపించుకుంటాను తప్ప దేవునికి మహిమ రాదు అనుకునేటప్పుడు నువ్వు చెప్పకుండా ఉండటమే మేలు. కానీ మన క్రైస్తవ సమాజంలో దేవుని పిల్లలైనటువంటి వారు చేసే సహాయము చాలా తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. 100 రూపాయలు సహాయం చేస్తే 1000 రూపాయలు సహాయం చేసినట్లు చెప్పుకుంటున్నారు. 1000 రూపాయలు సహాయం చేస్తే 10,000 రూపాయలు సహాయం చేసినట్లుగా వారు మాటలలో కనపరుచుకుంటున్నారు. అలా చేయటం వలన ఏం జరుగుతుంది అని అంటే మనకు ప్రతిఫలం రాదు అని బైబిల్ చెబుతుంది. రహస్యమందున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అనే మాట మనం 4వ వచనంలో చదివాం. రహస్యమందున్న తండ్రి అంటే ఎవ్వరికి తెలియకుండా నేను చేసిన ఈ సహాయము ఎవరికి తెలియకుండా పోయిందే అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే అసలైన మన దేవునికి, సమస్తం ఎరిగిన దేవునికి నువ్వు చేసే సహాయం తెలిసిపోయింది. ఎవరికి తెలియకుండా నీవు చేసే సహాయము దేవుడు గమనించి దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. కనుక రహస్యమందున్న తండ్రికి కనబడేలాగా నీవు ఇతరులకు సహాయము చేయగలిగితే నువ్వు ఎక్కువ సహాయము దేవుని యొద్ద నుండి పొందుకుంటావు. మనుషులకు కనబడాలని నువ్వు ప్రయత్నం చేయకూడదనే బైబిల్ చెబుతుంది. కొన్ని సందర్భాలలో మాత్రమే మనము పబ్లిసిటీ చేసుకోవాలి. ఈనాడు చాలామంది చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ అయిపోయింది. అందుకే మనుషుల వలన ప్రతిఫలము దొరుకుతుందేమో కానీ, ఈ లోకములో కీర్తి లభిస్తుందేమో కానీ, దేవుని యొద్ద నుండి రావలసిన ప్రతిఫలము ఎన్నటికీ రాదు. ఇది వాక్యము మనకి తెలియజేస్తున్న విషయము. ఇది పెద్ద మర్మమేమీ కాదు, కానీ దేవుని ఆశీర్వాదానికి అడ్డంగా మనం ఏం చేస్తున్నామంటే 10 మందికి తెలియజేసుకుంటున్నాము. దానివలన మనకు రావలసిన ప్రతిఫలము పోతుంది. రెండవది మనం చూస్తే 5వ వచనము నుండి, మత్తయి సువార్త 6:5వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది ప్రార్థన గురించి. మనుషులకు కనబడవలనని చేసే ప్రార్థనలు ఉన్నాయి, మనుషులకు కనబడకుండా చేసే ప్రార్థనలు ఉన్నాయి. దీంట్లో కూడా సంఘములో ప్రార్థించినప్పుడు ఎవరికి కనబడకుండా ఎలా ప్రార్థన చేస్తాము? ఒక పబ్లిక్ మీటింగ్లో మైకు పట్టుకొని ప్రార్థించినప్పుడు ఇంతమంది ముందు ప్రార్థన చేయకూడదని బైబిల్ చెబుతుందని వచనం చెప్పి ప్రార్థన మానేయలేం కదా. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి పబ్లిక్లో ప్రార్థన చేయొచ్చు, కానీ మనుషులకు కనబడవలనని ప్రార్థనలు మనము చేయకూడదు. మనుషులు చూస్తున్నారని ప్రార్థనలు చేయకూడదు. ఒక సంఘములో ఒక సందర్భంలో ఇలా జరిగింది. అదేంటంటే పాస్టర్ గారు రావడానికి ముందు అందరూ ప్రార్థనలో గడపటానికి ప్రయత్నం చేయమని పాస్టర్ గారు హెచ్చరించారు. సో పాస్టర్ గారు వచ్చేంత వరకు విశ్వాసులు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈలోగా పాస్టర్ గారు మందిరానికి రావటము, ఆయన వచ్చే బైక్ సౌండ్ వినిపించింది. ఆయన బండి పార్క్ చేయగానే వెంటనే ఎవరికి వారు మోకరించేసి ప్రార్థనలు చేయటం, పర్ఫార్మెన్స్ చూపించటం ప్రారంభించారు. అంటే పాస్టర్ గారి ముందు ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుని ముందు ప్రార్థన చేయట్లేదన్నమాట. అందులో ఒక వ్యక్తి పాస్టర్ గారిని మరెక్కువగా పొగుడుతూ
మరి ఎక్కువగా ఘనపరుస్తూ మంచి సేవకుడిని మాకిచ్చావు, మంచి సేవకుడిని మాకు అనుగ్రహించావు, సేవకుడికి ఆరోగ్యం ఇవ్వండి, ఆయనకి వినబడేటట్లుగా ఆయన వచ్చే సమయంలో ఆయన కొరకే ప్రార్థిస్తున్నాడు, దేవుని దగ్గర ప్రార్థించేలాగా లేదు. మరి ఈ ప్రార్థన మనుషులకు కనబడవలనని చేసే ప్రార్థనే కదా. చాలా సందర్భాల్లో మనుషులకు కనబడాలని చేసే ప్రార్థనలు సేవకులు కూడా చేస్తూ ఉంటుంటారు. కొంతమందికి భాషలు మాట్లాడే వరము దేవుడిస్తాడు, మంచిదే. కానీ నువ్వేదో పెద్ద భక్తిపరులాగా 10 మందికి తెలిసేలాగా 10 మందిలో దేవుని ఆత్మ నడిపింపు రాకమైనా నాకు ఆ అనుభవం ఉంది, నాకు ఆ స్పిరిట్ ఉంది అని చూపించుకోవటానికి భాషలు మాట్లాడే వారిని కూడా నేను చూశాను. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు గదిలోనికి వెళ్ళి గంటల తరబడి పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడు, అది నీకు మేలు. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. నువ్వు పబ్లిక్లో ప్రార్థన ఎంతసేపు చేయగలవు? పబ్లిక్ సభలో ప్రార్థన చేయమని నీకు మైకిస్తే మహా అయితే 2 నిమిషాలు 3 నిమిషాలు, అంతకంటే చేయకూడదు కదా. చేసే సందర్భం కాదు కదా, చేసే సమయం అక్కడ ఉండదు కదా. అక్కడ పోయి అరగంట 20 నిమిషాలు ప్రార్థన మనం చేసామంటే 10 మందికి కనబడాలనే కదా. ఆ అరగంట 20 నిమిషాలు లేదా గంట ప్రార్థన నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు? అందుకనే దేవుని వాక్యం మనకు చెబుతున్నది ఏంటంటే, పబ్లిక్లో అవసరాన్ని బట్టి ప్రార్థించవచ్చు, కానీ గదిలోనికి వెళ్ళిపోయి గంటల తరబడి ప్రార్థించు. నువ్వు గంటల సమయం ప్రార్థిస్తున్నానన్న సంగతి 10 మందికి తెలియకూడదు. ఒకసారి ఫేస్బుక్లో ఒక పాంప్లెట్ చూశాను, ఒక సేవకుడిది. ఆ పాంప్లెట్లో ఏం రాసిందంటే, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. సంఘము కాదు, మా సంఘములో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయని కాదు వారు వేసిన పాంప్లెట్. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను, 3 దినాలు ఉపవాసం నేను ఉంటున్నాను అని తనకు తానే పాంప్లెట్ వేసేసుకున్నాడు. ఆయన ఒక్కడే పర్సనల్గా ఉండే ఉపవాసానికి పాంప్లెట్ ఎందుకు? ఇది చాలా విచిత్రం అనిపించింది నాకు. వాక్యానికి విరోధమైన మాటలాగా అనిపించింది. పాంప్లెట్ వేసుకొని ప్రతీ నెల ఆయన ఉండే 3 రోజుల ఉపవాసానికి పాంప్లెట్, దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయటము, వాట్సాప్ స్టేటస్ల్లో పెట్టుకోవటము జరుగుతుంది. ఇది నీ పర్సనల్ ప్రార్థనకి పాంప్లెట్ ఎందుకు? రోజు భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకుంటాము, దానికి ఎవడైనా పాంప్లెట్ వేసుకుంటాడా? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం, మాకు రోజు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఈ టైం నుంచి ఈ టైం దాకా జరుగునని ఎవడైనా పాంప్లెట్ వేసుకుంటాడా? అలాగే నీ పర్సనల్ ప్రేయర్కు కూడా పాంప్లెట్ వేసుకుంటావా? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించేదానికి కూడా నువ్వు పాంప్లెట్ వేసుకుంటావా? ఆలోచన చేయు. చూడండి, కొంతమంది ప్రార్థన పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మనం కింద వచనాలు మనం చదివితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనములో, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండుకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉపవాస ప్రార్థన చేసి 10 మందికి చెప్పుకోవద్దు. నేను కటిక ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నీళ్లు కూడా తాగను, అసలు ఏమీ తినను అని 10 మందికి చెప్పుకోవటం ఎక్కువ, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించేది తక్కువ. ఉపవాస ప్రార్థనలు పబ్లిసిటీలో చెప్పకూడదా అంటే చెప్పొచ్చు, దానికి సందర్భం ఉంది, దానికి సమయోచితమైన జ్ఞానము చేత చెప్పాల్సిన సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకు ఎస్తేరు 3 దినాలు ఉపవాస ప్రార్థనను ప్రకటన చేయించింది. అది పబ్లిసిటీ, పబ్లిక్గా సంఘమంతా చేసే ఉపవాస ప్రార్థనలు. దానికి పాంప్లెట్ వేసుకో, 10 మందికి చెప్పుకో, ఉపవాస ప్రార్థనలకు రమ్మని చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ నీ పర్సనల్ ఉపవాస ప్రార్థనకి పాంప్లెట్ అవసరమా? నీ పర్సనల్గా ఉపవాసం ఉండి చేస్తే అసలు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావన్న సంగతే పక్కోడికి చెప్పకూడదని బైబిల్ మనకి నేర్పిస్తూ ఉంటే మనం ఎందుకు 10 సార్లు చెప్పుకోవాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామని? రహస్యమందు నీవు చేస్తున్న ఉపవాస ప్రార్థనను దేవుడు చూస్తున్నాడు. రహస్యమందున్న తండ్రి మనకు ప్రతిఫలం ఇవ్వాలి అని అంటే
మనము చేయు ధర్మము కానీ, చేసే ప్రార్థన కానీ, ఉపవాసములు కానీ రహస్యమందుగా మనం చేసి దేవుని యొద్ద నుండి ప్రతిఫలము పొందుకుందాము. ఈ చిన్న హెచ్చరిక మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యమును ప్రకటించటానికి మాకు సోషల్ మీడియా ఇచ్చారు, కానీ మా రహస్య ప్రార్థనలు పబ్లిసిటీ చేసుకోవటానికి కాదు నాయన. ఇవి గ్రహించి ఎక్కువ సమయము మీతో గడిపి ఇతరులకు మేము మీతో గడుపుతున్నామన్న సంగతి తెలియకుండానట్లు జాగ్రత్త పడే భక్తి జీవితము మాకు అనుగ్రహించండి. మేము చేస్తున్న సహాయము కానీ మా యొక్క సొంత మహిమ కొరకు చేయకుండా జాగ్రత్త పడే కృప మాకు దయచేయండి. రహస్యమందు చూచుచున్న తండ్రివి, నీకైతే మరుగు కాదు కదా నాయన. మీ యొద్ద నుండే ప్రతిఫలము మేము ఆశిస్తున్నాం కనుక మీరు చూచులాగన, మీరు ప్రతిఫలం ఇచ్చులాగన మేము సహాయం చేయటానికి, ప్రార్థించటానికి, ఉపవాసం ఉండటానికి మా ఎడల మీరు కృప చూపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.